ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనం సింహరాశి వారికి ఒక నక్క తోక తొక్కినట్లే వీరిక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమైతే లేదండి. ఎందుకంటే సింహరాశి వారికి ఒక 5 శుభవార్తలైతే మీ గురించి ఎదురు చూస్తున్నాయి. రాబోయే రోజులలో ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. మీకు ఈ 5 శుభవార్తలైతే ఖచ్చితంగా జరుగుతాయి. అసలు సింహరాశి వారికి ఈ 5 శుభవార్తలు ఏమిటి? ఆ 5 శుభవార్తలు ఏ విధంగా ఉన్నాయి? అసలు సింహరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది? అసలు వారికి ఏ రంగాల్లో అభివృద్ధి ఉంది? అనే విషయం మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారైతే ఈ యొక్క ఛానెల్‌ని మీరు మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మేము మీకు ఏమి చెబుతున్నాము అనే విషయం అయితే మీకు అర్థమవుతుంది. కావున సింహరాశి వారు జాతక పరంగా చూసుకున్నట్లయితే ముందుగా మఖ నక్షత్రము, పుబ్బా నక్షత్రము మొత్తం 4 పాదములలో జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము మొదటి పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి వారు జన్మించిన రాశి 5వ రాశి కిందకైతే వస్తుంది. ఇది ప్రెజెంటు మిథున రాశి సంచారం వలన వీరికి చాలా అద్భుతంగా ఉంది. అయితే సింహరాశి వారు సాధారణంగా సూర్యుడి ప్రభావంతో చాలా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అందువలన వీరికి చాలా అంటే చాలా వరకి మగవాళ్ళలో చాలా అద్భుతమైన క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే వీరికి లీడర్‌గా ఎదగాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దవాడిగా గాని, నాయకుడిగా గాని గుర్తింపు తెచ్చుకోవాలి. 100 మందిలో నాకు ప్రత్యేకమైన గుర్తింపులో నిలబడాలి. మనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలి. మనకంటూ ఒక స్థానంలో నిలబడాలి అనే ఒక ఆలోచన, ఒక లీడర్‌షిప్ అనేది వీరికుంటుంది. దానికోసం వీరు ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత పనైనా చేస్తారు. అలాగే వీరికైతే పేరు ప్రతిష్టలనేవి చాలా ముఖ్యంగా భావిస్తారు. అంటే వేగంగా ఫేమ్ రావడం, రెస్పాన్స్ పొందే వాటిల్లో మంచి డెవలప్‌మెంట్ అవ్వడము. అలాగే రెస్పెక్ట్ పొందాలని ఎక్కువగా కోరుకుంటారు. అంటే ఎదుటివారిలో వీరు ఎక్కువగా రెస్పెక్ట్‌గా ఉండాలి. ఎదుటివారు మనకంటే పెద్దవారైనా కానీ మనం గౌరవించాలి అని కోరుకుంటారు. ఆ గౌరవం పొందడం కోసం వీరు ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి వారినైనా లెక్క చేయరు. ధైర్యంగా మరియు ఉత్సాహంగా వీరైతే చాలా ముందుగుంటారు ఏ పనిలో అయినా. అంటే ఏ పని చేసినా గాని పూర్తి ఉత్సాహంతో అయితే చేస్తారు ఈ సింహరాశి వారు. ఇలాగే అలా కొంచెం సహనం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంతటి పనైనా ధైర్యంగా నిలబడాలని వీరైతే చూసుకుంటారు. ఇక గొప్ప విషయం ఏంటంటే వీరికి స్నేహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు దాతృత్వం అనే గుణం కూడా వీరికెక్కువ. అంటే గొప్ప మనసుతోటి స్నేహం చేయగలరు. అలాగే దాతృత్వాన్ని చూపించగలరు వారిలో. ఎవరైనా గాని నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని సహాయం చేసి పైకి లేపేంత శక్తి, మానవత్వం వీరికైతే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఆత్మవిశ్వాసం కానీ, లీడర్‌షిప్ గాని చాలా 2 కనిపిస్తాయి. అలాగే వీరి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగైతే సింహరాశి వారైతే మాత్రము ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత పనైనా చేయగలిగే శక్తి ఉంటది. వీరికి ఎదుటివారు కొంచెం మోసం చేసినా గాని, అయినా కూడా ఆ మోసాన్ని గ్రహించి వీరు మళ్ళా దాన్ని వారి యొక్క తెలివితేటలతోటి మళ్ళా పైకి వచ్చి నిలబడేంత స్థాయిలో నిలబడేంత వ్యక్తిత్వం కలిగిన వారు సింహరాశి వారు. వీరికి గతంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పడినా, ఎన్నో సమస్యలు, ఎన్నో చికాకుల్లోకి వీళ్ళు వెళ్ళినా కానీ రానున్న రోజులలో వీరినైతే ఇక సింహం ఏ విధంగా అయితే పంజా విసురుతుందో, అదే విధంగా వీరు రానున్న రోజులలో వీరి యొక్క విజయాన్ని, వీరి యొక్క ధైర్యాన్ని అయితే వీరు పొందుపరుచుకోగలరు. వీరి యొక్క వేగాన్ని ఎవరైతే తట్టుకోలేరు. అలాగే సింహరాశి వారిలో ఆడవారిలో గనక మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన విషయాలైతే ఉన్నాయని మనం గ్రహించాలి. అయితే వీరిలో ఆడవారిలో ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం ఈ సింహరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తాను ఏది చేయగలగమని గట్టి నమ్మకంతో చేస్తారు. ఖచ్చితంగా ఆ ఆత్మవిశ్వాసం వారిని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. అలాగే తాము ముందుండి నాయకత్వం వహించడానికి కూడా ఈ సింహరాశి వారిలో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే గర్వంతో కూడిన స్వభావం కూడా వీడికి కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే కొంత గర్వం ఉండొచ్చు. కానీ తప్పులేదు. ఎందుకంటే ఆడవారిలో వీరు ఏదైనా గాని సాధించుకోగలిగే శక్తి ఉంది. వీళ్ళ యొక్క తెలివితేటలు, వీడి యొక్క ఐడియాలని వేరే వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల వీరికి గర్వం ఉంటుంది. కానీ వీరు ఎంత అయినా కానీ అవతల వారు గర్వం చూపించినా వీరు సాధారణంగానే తాను పొందిన విజయాలపై చాలా ఆధారపడినదిగా ఉంటుందన్నమాట. అంటే వీరి యొక్క విజయాల పైన వీరు ఎక్కువ ఆధారపడి ఉంటారు. అలాగే
వీరైతే మాత్రము సింహరాశి వారి మహిళలు చాలా ఆకర్షణీయంగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు చాలా సౌందర్యవంతులు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా జాలిగుణం ఉంటుంది. అలాగే చాలా ధైర్య సాహసాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహరాశి వారిలో స్త్రీలైతే చాలా స్టైలిష్‌గా కూడా ఉండటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంటే అందంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వీరికి ఇతరులపై ప్రశంసలు, గౌరవం అందుకోవాలనే స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే వీరికి కొంచెము ఆసక్తి, అభిమానాన్ని ఎక్కువగా కోరుకుంటారు. దానివలన వీరు కొంచెం మైనస్ అనే మనం అనుకోవాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు మామూలుగానే అందంగాను చాలా ఆహ్, వేరే పని ఏదైనా సాధించుకోగలిగే శైలిని ఈజీగా పొందుపరుచుకోగలరు. అయినా కానీ వీరు ఎదుటి వారి మీద ఆధారపడుతూ ఉంటారు. అందువలన వీరు కొంచెం అది మైనస్ అనుకోవాలి. అయితే వీరిద్దరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వీరికి ఆత్మవిశ్వాసము మరియు లీడర్‌షిప్ అనేది 2 ఉంటాయి. ఈ రెండిట్లలోనూ వీరికి ఎక్కువ అభిమానంగా ఉంటుంది. అలాగే అభిమానాన్ని, అలాగే గౌరవాన్ని తగతగలాడిపడేవారు వీరిద్దరి స్వభావం. అంటే ఇద్దరు కూడా వీరు అభిమానాన్ని కోరుకుంటారు. గౌరవాన్ని కూడా ఎక్కువగా కావాలని తహతహలాడుతుంటారు. మరియు పొగరు మరియు గర్వం అయితే వీరికి సాధారణ లక్షణమే. సింహరాశి వారు ఎంతైనా సింహం లాంటి వాళ్ళు కాబట్టి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చాలా గర్వంగా, పొగరుగా కూడా ఉంటారు. అంటే పొగరంటే మనం తిట్టు కాదండి. అది కూడా ఒక అలంకారమే. అలాగే వీరికి ఒక ఈ యొక్క పొగరు వలన కూడా వీరికి ఒక మంచి ప్రత్యేకమైన డెవలప్‌మెంట్ ఉంటుంది. అలాగే వీరికి చూసుకున్నట్లుగైతే వీరికి ప్రతిభ కూడా చాలా ఎక్కువ ఇద్దరికి కూడా. వీరికి ప్రసిద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటది. సింహరాశి వారు సాధారణంగా అందులోను దృష్టి ఉండాలని ఎక్కువగా ప్రసిద్ధిగా ఇష్టపడతారు. అలాగే ఆ యొక్క పేరు రావాలని చాలా గోప్యంగా ఏ పనైనా చేస్తారు. ఒకేసారి నమ్మితే ఇద్దరు మిత్రులు కూడా మారగలరు. ఈ యొక్క స్నేహపూర్వకం విషయంలో సింహరాశి వారు. ఇక వీరి విషయంలో చూసుకున్నట్లుగా అయితే ఇప్పుడు సింహరాశి వారి వృత్తి, ప్రేమ, కుటుంబ జీవితాల్లో కూడా వీరు అంటే ఆడవారు, మగవారిలో కూడా కొన్ని కామన్ క్వాలిటీస్ అయితే ఉన్నవి. అవి కూడా మనం వివరంగా చూద్దాం. అయితే వీరికి నాయకత్వ స్థానం అనేది కలిగిన ఉద్యోగాల్లో రాణిస్తుంటారు. అంటే ఇద్దరు కూడా. అంటే ఉదాహరణకి మేనేజరు, అలాగే టీమ్ లీడరు అటివి కూడా. అంటే మేనేజర్ సింహరాశి వారయ్యుండి, అలాగే లేదా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా అలాగే కొలీగ్స్ అంటే టీమ్ లీడర్ వచ్చేపాటికి మగవాళ్ళే, ఆడవాళ్ళే వాళ్ళు కూడా సింహరాశి వారే ఉన్నా గానీ వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా రాణిస్తారు. ఆ కంపెనీకి కూడా మంచి పేరు తెచ్చిపెడతారు. క్రియేటివిటీ ఫీల్డ్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యాషను, ఆర్ట్స్, యాక్టింగు, పబ్లిక్ రిలేషన్‌లో అలాంటి వాటిలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు సింహరాశి వారు. తన పని మీద గర్వంగా ఉండేలాగా, గుర్తింపు వచ్చేలాగా ఉద్యోగం కావాలి అని అనుకుంటారు ఇద్దరు కూడా. అలాగే సింహరాశి వారైతే మాత్రము ఇందులో ఉద్యోగం లేదా వ్యాపారాల్లో కూడా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. రాజకీయ, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంటు, మీడియా వంటివి వీటిలో కూడా తగిన రంగాల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గనక ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మీడియా రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో గాని చాలా ఎక్కువగా ఉంటారు. సింహరాశి వారు లీడర్‌షిప్ గుణాల వల్ల ఎక్కడైనా ముందుంటారు. సాధారణంగా ఉద్యోగాల కంటే ప్రత్యేకంగా వెలుగులో ఉండే వృత్తులు బాగా వీరికి సరిపోతారు. అంటే ఉద్యోగాల కంటే కూడా వెలుగులో ఉండే వ్యక్తులలో వీరు చాలా బాగుంటారు. అయితే సింహరాశి వారు లేడీస్‌కైతే మాత్రము ప్రేమలో బలమైన గౌరవం ఇచ్చే భాగస్వామ్యం కావాలని ఎక్కువ కోరుకుంటారు. కానీ అలాగే నమ్మకము, ప్రశంసలు, రొమాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రేమలో తాను ప్రాధాన్యతగా కనిపించాలని ఎక్కువ కోరుకుంటారు. సింహరాశి వారు మగవారైతే తాను ప్రేమించే వ్యక్తిని శ్రద్ధగా చూసుకుంటారు. కానీ గౌరవం లభించకపోతే అస్సలు వాళ్ళు ఈజీగా వెనక్కి తగ్గిపోతారు. ప్రేమలో గర్వంతో పాటుగా కీర్తి కూడా కోల్పోతుంటారు. తన ప్రేమికుడిని కానీ భార్య క్వీన్‌లాగా చూడాలని తన కింగ్‌లాగా చూసేవాళ్ళలా ఇష్టపడుతుంటారు. అంటే భార్యనేమో మహారాణిలాగా చూడాలని, అలాగే భర్తను కూడా ఆమె మహారాజులా చూడాలని వీరు ఎక్కువ ఇష్టపడతారు. వీరిద్దరూ కలిసి చెప్పాలంటే ఇద్దరిలో ప్రేమ అంతగా డివోషన్ చూపిస్తుంది. అధిక గౌరవం, నమ్మకం మరియు రిలేషన్‌షిప్పు హృదయపూర్వకత ఉండే సింహరాశి వారికి ప్రేమ జీవితం చాలా గొప్పగా ఉంటుందని మనం అనుకోవాలి. అంటే వీరి యొక్క సింహరాశి వారిలో ఇద్దరు ప్రేమించుకున్నవారు గాని, అలాగే రిలేషన్‌లో ఉన్నవారు గాని చాలా బాగుంటుంది. అలాగే వీరి పరంగా అయితే మాత్రము మనం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సింహరాశి వారి కుటుంబంలో గౌరవం, స్థిరత్వం ఇవ్వగలరు. అలాగే అందరితో కలిసిపోయే విధానంగా ఉంటే జీవితం శుభ్రంగా ఉంటుంది. అయితే వీరికైతే మాత్రం ప్రత్యేకంగా సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే 5 పెద్ద శుభవార్తలు అసలు ఏంటి? అసలు ఆ శుభవార్తల పరంగా వీరికి ఏ రంగాల్లో రాబోతుంది? ఇవి ఖచ్చితంగా ఏ సమయాల్లో జరుగుతాయని మనం చూస్తున్నట్లుగా పరిశీలించినట్లుగా అయితే, ఇవి ఖచ్చితంగా అయితే మాత్రం ముందుగా భార్యాభర్తల పరంగా ఎవరైతే గొడవలలో ఉన్నారో, ఎవరైతే భార్యాభర్తలు విడబంధాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ద్వారా వీరికైతే ఒక ప్రత్యేకమైన గుడ్ న్యూసు వాళ్ళంతట వాళ్ళే వీరి దగ్గరకు వచ్చేంత అవకాశాలు వచ్చి, వీరితో మళ్ళా మాట్లాడి, ఇంతకుముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి అనే మాటకొచ్చేస్తారు. అది భార్య గాని, భర్త కావచ్చు. ఇందులోనే భార్యాభర్తలు కానీ,
ఈ ఒక మొదటి శుభవార్తగా మనం చెప్పుకోవాలి. అలాగే రెండో శుభవార్తగా ఏంటంటే మ్యారేజీ అవ్వని వారికి అయితే మాత్రం ఇప్పుడు ఆకస్మిక మ్యారేజ్ జరగటము. అలాగే వీరు గతంలో ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దూరం అయిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ సింహరాశి వారికి ఈ యొక్క రానున్న రోజులలో కరెక్ట్‌గా ఒక వారం లోపులోనే వీరికైతే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి ద్వారా ఒక మంచి శుభవార్తొచ్చి వారినైతే వీరి ద్వారా మళ్ళా ఒక పాత పరిచయాలు, అలాగే గతంలో జరిగినటువంటి ఇబ్బందులని మర్చిపోయి మళ్ళా వీరిద్దరైతే ఏకమై, మళ్ళా వీరిద్దరూ ఒక శుభకార్యంలో ముందుకు వెళ్ళేంత అవకాశాలైతే కనిపిస్తున్నాయి. లేదా ఒక రిలేషన్‌షిప్ అయితే మొదలుపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి సింహరాశి వారిలో. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంటే రెండవ వార్తగా ఈ యొక్క రిలేషన్‌షిప్ విడబంధాలు కలిగిన వారైతే దగ్గరవ్వబోతున్నారు. ఇక మూడవ దానిగా చూస్తున్నట్లయితే మనము ఒక ఫ్యామిలీలో కొన్ని ఆరోగ్య పరిస్థితులు తల్లిగారికి కానీ, బిడ్డలకు కానీ ఎవరికైతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారో, ఈ ఇబ్బందులు ఎవరైతే చాలా సమస్యల్లోకి తీసుకెళ్తే చాలా ఇబ్బందులు పడుతున్నారో, అలాంటి వారికి మాత్రము ఈ యొక్క రానున్న 10 రోజులలో అయితే మాత్రం ఒక మంచి ఊరటైతే వస్తుంది. పెద్ద సమస్యలు ప్రాణగండాలను ఇబ్బందుల్లోకెళ్ళిన వారు కూడా బయటపడేంత అవకాశాలు ఈ సింహరాశి వారికి ఈ యొక్క శుభవార్తల్లో ఒక మూడో శుభవార్తగా కనిపిస్తుంది. అలాగే నాలుగో శుభవార్తగా వీరైతే మాత్రం ఒక కోర్టు సంబంధించిన విషయాల్లో ఏదైతే గత భూములలో కానీ, రియల్ ఎస్టేట్‌లలో కానీ, అది పెద్దల దగ్గర నుంచి రావాల్సిన భూములలో కానీ ఏదైతే ఉన్నాయో వీరికైతే మాత్రము అవి ఖచ్చితంగా అయితే ఈ సింహరాశి వారికి వీళ్ళ చేతిలో దక్కించబోతున్నారు. అవతల వారైతే వీరి కాళ్ళ దగ్గరికైతే రాబోతున్నారు. అలాగే ఐదవ శుభవార్తగా మనం చూసుకున్నట్లుగా అయితే రుణ బాధలండి. రుణ బాధలు ఎవరైతే ఉన్నాయో, అలాగే రుణాలు ఎవరికైతే రావాలో, అంటే ఎవరైతే ఇచ్చి అడ్డం ఉండి ఇప్పించిన వారు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ద్వారా వీళ్ళు బాధపడుతున్నారో, అలాంటి వారి దగ్గర నుంచి ఉపశమనం పొంది, మీరేదైతే డబ్బు ఏదైతే మీకు రావాల్సిందుందో, ఏదైతే మీకు పని జరగవలసిందుందో, ఖచ్చితంగా మీకైతే ఆ పనైతే మరి మీకు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆ డబ్బు రుణ బాధలు తీరిపోయి, రుణ సమస్యలనేవి తీరిపోయి, మీకైతే పూర్తిగా ఒక మంచి శుభవార్త అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ రానున్న రోజులలో మనం ఉందనే అతిపెద్ద శుభవార్తగా మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు గనుక మనం చూసుకున్నట్లుగా అయితే, ఈ యొక్క సింహరాశి వారు మన జాతక రేఖలో వీరికి కొన్ని శుభ ఫలితాలనేది ముందుకు రావాలంటే, వీరు ఏ పరిహారం చేయాలంటే గనక మనం చూసుకుంటే మాత్రము సింహరాశి వారేంటంటే, వారికి కొన్ని మంచి ఫలితాల కోసం సాధించుకోవడానికవి వీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలైతే చేయాల్సొస్తుంది. అవి మనం వివరంగా ఒక 2 పరిహారాలైతే మనం చెప్పుకుందాం. సూర్యుని శక్తినివ్వడానికి, దోష నివారణకై ఒక గుడి వద్ద గోధుమలు లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయడం వీరికి మంచిది. మొదటిదిగా. అలాగే సూర్యుడు లేదా శని లేదా ఇతర గ్రహాల వల్ల దోషాలు ఉన్నప్పటికీ నవగ్రహ పూజలనేది మీరు శాంతి హోమాలు చేయించుకోవడం వలన మీకు గ్రహ దోషాలైతే పూర్తిగా దక్కుతాయి. ముఖ్యంగా రాహుకేతు దోష నివారణ అయితే వెంటనే చేసుకోవడం వల్ల మీకైతే మంచి జరుగుతుందని ఈ యొక్క ముఖ్యంగా ఇదొకటి జరుగుతుంది. మేము చెప్పిన విషయాలు ఇప్పటిదాకా మీరు సింహరాశి వారి గురించి చూసుకున్నారు గదండీ! మేము చెప్పిన విషయాలు గనక మీకు నచ్చినట్లుగా అయితే దయచేసి మా వీడియోని షేర్ చేయండి ఒకరికన్నా. అలాగే జై శ్రీరామ్ అనైతే కామెంట్ చేయండి. అలాగే మా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. స్వస్తి.